అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 78 కీర్తి హడావిడి. ఇక స్టోరీలోకి వెళ్తే డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే వెరిఫై చేయడానికి ప్రశాంత్ క్యాబిన్కి వెళ్ళిన హాస్ని అక్కడ ఫేమస్ హీరోయిన్ స్మితను చూసి ఆశ్చర్యపోతుంది. ఆమె వెళ్ళిన తర్వాత ప్రశాంత్ను డివోర్స్ విషయంలో కొన్ని టిప్స్ చెప్పమని అడిగింది. అదే సమయంలో స్మిత ఆఫీస్కి రావడానికి గల కారణం తెలుసుకున్న హాస్ని మీరిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా అని అడిగింది. మా ఇద్దరికీ సరిపడదని విడాకులు తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి మేడం, ప్రస్తుతానికి నాకు అలాంటి ఆలోచన లేదు అని చెప్పాడు ప్రశాంత్. సరేలయ్యారు బాబు, స్మిత గురించి మా కీర్తికి తెలిస్తే ఎగిరి గంతేస్తుంది తెలుసా. ఎంతైనా మీ ఎక్స్ వైఫ్కి మా కీర్తి డైహార్డ్ ఫ్యాన్ అని చెప్తూ అక్కడి నుండి బయటకు పరిగెత్తింది హాస్ని. హుష్, దేవుడా, తుఫాను వెలిసినట్లుంది. ఈ మేడం ఎందుకు వస్తారో ఎందుకు వెళ్తారో అస్సలు అర్థం కాదు. ఇలాంటి చిన్నపిల్లతో విరాట్ సార్ ఎలా వేగుతున్నారో అని దీర్ఘంగా నిట్టూర్చాడు ప్రశాంత్. ఇదిలా ఉండగా తన సిస్టంలో వర్క్ చేసుకుంటున్న కీర్తి దగ్గరకు సుడిగాల్లా దూసుకొచ్చిన హాస్ని, ఒసే పాపా, ఇప్పుడు నీకో విషయం చెప్తే ఎగిరి గంతేస్తావు తెలుసా, చెప్పమంటావా అని కళ్ళెగరేసింది. నేను ఆ రేంజ్లో హ్యాపీగా ఫీల్ అయ్యేంత పెద్ద న్యూస్ నీకేం తెలిసిందే అని అయోమయంగా చూస్తున్న కీర్తితో, నీకు మన కంపెనీ వైస్ ప్రెసిడెంట్ భార్య ఎవరో తెలుసా అని అడిగింది హాస్ని. ఇప్పుడేమైనా క్విజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశావా? అయినా అతని వైఫ్ ఎవరో నాకెలా తెలుస్తుంది అని విసుక్కుంది కీర్తి. నేను నిజంగా అడుగుతున్నాను, అతని భార్యను చూస్తే నువ్వు ఇలా ఉండవు, ఎవరో చెప్తే నాకేంటి లాభం అని డీల్ మాట్లాడింది హాస్ని. నేను నిజంగా అడుగుతున్నాను, అతని భార్యని చూస్తే పావల ఆశ చాక్లెట్ ఇస్తాను, నా దగ్గర అంతకంటే బడ్జెట్ లేదు అని బదులిచ్చింది కీర్తి. నీ పిసినారి, అది నీ దగ్గరే ఉంచుకో. ఎంతైనా ఫ్రెండ్ కదా, నేను పెద్ద మనసు చేసుకొని చెప్తానులే. ప్రశాంత్ వైఫ్ ఎవరో కాదు, నీ ఆరాధ్య దైవం స్మిత అని ఫ్లాష్ న్యూస్ చెప్పింది హాస్ని. నువ్వు చెప్పేది నిజమా అని ఎక్సైట్మెంట్తో కీర్తి అరిచిన అరుపుకు ఆఫీస్ అంతా మారుమోగింది. అబ్బా, ఎందుకే అలా చెవులు పోయేలా అరుస్తున్నావు అని అడుగుతున్న హాస్నిని పట్టుకొని గట్టిగా ఊపుతూ, తను ఎక్కడుందో చెప్పేయి, ఇప్పుడే వెళ్తాను. చెప్పు అని ఆతృతగా అడిగింది. ఏంటి నీ గోలా? ఆ స్మితను తర్వాత మీట్ అవ్వచ్చు, ముందు నాతో బయటికి రా, చాలా ఆకలిగా ఉంది అని ఆమె చేయి పట్టుకొని బయటకు లాక్కెళ్ళడానికి ట్రై చేసింది హాస్ని. అబ్బా ఉండవే, మనం లంచ్కి మరొక రోజు వెళ్ళొచ్చు, ముందు నేను స్మితను కలవాలి, ప్లీజ్ చెప్పవా అని పట్టుబట్టింది కీర్తి. ఆమె ఎవరికోసమో తనను ఇగ్నోర్ చేస్తుందన్న కోపంతో, నేనెక్కువ తను ఎక్కువ అని కోపంగా అడిగింది హాస్ని. ప్రస్తుతానికి తనే ఎక్కువ, నువ్వు చెప్తావా లేక నేను వెళ్ళి ప్రశాంత్ గారిని అడగనా అని అడిగింది కీర్తి. వెళ్ళిపోయింది అని చెప్పిన హాస్నితో, ఎందుకే నీకంత కోపం? నీకంటే ఎవరు ఎక్కువ కాదులే, ఏదో ఫేవరెట్ హీరోయిన్ అని ఆరాటం అంతే, ఇందుకే ఆ విషయం నీకెలా తెలిసింది అని అడిగిన ఆమెకు జరిగిన విషయమంతా ఎక్స్ప్లెయిన్ చేసింది హాస్ని. వాట్? తను ఏ డిపార్ట్మెంట్ అని అడగడానికి నీకు మనసెలా వచ్చింది? నా ఆరాధ్య దేవతను ఒక నార్మల్ ఎంప్లాయ్ అనుకుంటున్నావా? నిజం చెప్పవే, తను ఎవరో నీకు నిజంగా తెలియదా అని ఉక్రోషంగా అడిగింది కీర్తి. సెలబ్రిటీ మొఖాలు చూడటం తప్ప నాకేం పని లేదనుకుంటున్నావా? నీకు తెలియదా నేను అస్సలు సినిమాలు న్యూస్లు చూడనని అని అంది హాస్ని. ఏంటో ఈ ప్రశాంతి ఎంత బ్యాడ్ పర్సన్ కాకపోతే స్మిత అతనికి విడాకులిస్తుంది అని జాలిగా అంటున్న కీర్తిని పైనుండి కిందకు చూస్తూ, అంత వద్దు పాపా, ఇప్పుడు తనే మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకుందామని అతనికి ప్రపోజ్ పెట్టింది, అతను తన డెసిషన్ ఇంకా చెప్పలేదు అని చెప్పింది. అందరూ విరాట్ గారిలా ఉండరు, ఆయన తెగిపోయే వరకు లాగకుండా ముందు నుండే జాగ్రత్త పడతారు అని చెప్తున్న కీర్తి వైపు ఒక చూపు చూసి, నువ్వు విరాట్ గారి భజన ఆపితే బాగుంటుంది అని అరిచింది హాస్ని. మళ్ళీ ఏమైంది అన్న ఆమె వైపు మింగేసేలా చూస్తూ, అతని యాటిట్యూడ్ భరించడం నా వల్ల కాదు, నాకు నా పార్ట్నర్ కూల్గా ఉంటే ఇష్టం, అతను ఇలా డామినేటింగ్గా రూడ్గా ఉంటే అస్సలు నచ్చదు అని ముఖం చిరాకుగా పెట్టుకుంది. స్టాప్ ఇట్ హాస్ని, నువ్వేదో తప్పుగా ఆలోచిస్తున్నావని నాకు అనిపిస్తోంది. విరాట్ గారు నిన్ను ఎంత కేర్ చేస్తారో నీ కంటికి కనిపించడం లేదా? ఒకరోజు నువ్వు తినకపోతే నీకు నచ్చిన ఫుడ్ పంపించి తినేలా చేస్తారు. నీ తల క్లిప్ నుండి కాళ్ళ చెప్పుల వరకు ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుంటారు. అంత జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఈ లోకంలో ఎవరున్నారు? అవసరం తీరిపోతే నిర్దాక్షిణ్యంగా వదిలేసే మనుషులున్న ఈ రోజుల్లో అతనిలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు.
పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ జీవితానికి పట్టిన అదృష్టాన్ని దూరం చేసుకోకు అని కోప్పడింది కీర్తి. నీకు చెప్పినా ఆ గోడకు చెప్పినా ఒకటే. ఈ మధ్య నీకు విరాట్ గారి భజన ఎక్కువైంది. నీకు నేను ఫ్రెండ్ని, కానీ సపోర్ట్ చేసేది మాత్రం అతనికి అని కోపంగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది హాస్ని. కాసేపటికి ఆఫీస్ బాయ్ అక్కడికి ఒక వ్యక్తిని తీసుకొచ్చి, మేడం, రెస్టారెంట్ నుండి మీకు ఫుడ్ తీసుకొచ్చారు అని వినయంగా చెప్పాడు. అప్పటికే కీర్తి కూడా విరాట్కి సపోర్ట్ చేస్తుందన్న కోపంతో ఉన్న హాస్ని, నాకేం అక్కర్లేదు, ఆ ఫుడ్ని రిటర్న్ తీసుకెళ్ళండి అని గట్టిగా అరిచింది. ఆమె అరుపుకు భయపడిన డెలివరీ బాయ్స్ అక్కడి నుండి ఒక పరుగున బయటకు వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా ఆఫీస్లో తన క్యాబిన్లో బిజీగా ఉన్న విరాట్కి హాస్ని ఫుడ్ తినలేదన్న విషయం తెలిసి కోపంగా లేచి బయటకు నడిచాడు. అప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్న మహేంద్ర వర్మ అన్నయ్యను చూసి, గుడ్ ఆఫ్టర్నూన్ బాస్ అని చిరునవ్వుతో విష్ చేశాడు. అతని వైపు తీక్షణంగా చూసి నేరుగా కార్ దగ్గరికి నడిచాడు విరాట్. ఇదేంటి, పలకరిస్తే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సీరియస్గా వెళ్ళిపోయారు? తనను ఎదిరించేలా నేనేం చేయలేదు కదా అని ఆలోచిస్తున్న కొడుకు భుజం మీద చేయి వేశాడు రాజేంద్రవర్మ. పక్కకు తిరిగి చూసిన అతనికి సీరియస్గా ఉన్న తండ్రి కనిపించడంతో, హాయ్ డాడ్, ఎందుకంత కోపంగా ఉన్నారు అని నార్మల్గా అడిగాడు మహేంద్రవర్మ. ఆ విరాట్ నీ మీద పెత్తనం చేస్తూ ఉంటే అస్సలు నచ్చట్లేదు మహి. నువ్వు పలకరిస్తే విష్ కూడా చేయలేదు, ఏం చూసుకొని అంత పొగరు అని కోపంగా అన్నాడు రాజేంద్రవర్మ. ఏంటి డాడ్, కొత్తగా మాట్లాడుతున్నారు? అన్నయ్య ఏదో చిరాకులో ఉన్నాడు, అంత మాత్రానికి ఇలా అనుకోవడం ఎందుకు అని తండ్రి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు మహేంద్రవర్మ. నేను కూడా చిరాగ్గా ఉన్నానని నిన్ను ఎప్పుడైనా అలా ట్రీట్ చేశానా? నువ్వు కూడా విరాట్లాగే ఈ సామ్రాజ్యానికి వారసుడివి. తనతో సమానమైన నువ్వు అతన్ని నీ బాస్ అని రెస్పెక్ట్ ఇచ్చి పిలుస్తూ ఉంటే నాకెలా ఉంటుంది అని కసిగా పళ్ళు నూరాడు రాజేంద్రవర్మ. ఓ రిలాక్స్ డాడ్, మొదటి నుండి కంపెనీలో ఉన్న రూల్ అందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈరోజు కొత్తగా వచ్చింది ఏమీ లేదు కదా, ఎందుకంత సీరియస్ అవుతున్నారు అని అయోమయంగా అడిగాడు మహేంద్రవర్మ. అదంతా నాకు అనవసరం. నా కొడుకు CEO సీట్లో ఉండాలని నా కోరిక. అందుకోసం చేయాల్సిన పని మొదలుపెట్టాను. ఏదో ఒక రోజు ఆ విరాట్ నా చేతుల్లో చిక్కుతాడు, అప్పుడంతా నా కంట్రోల్లోకి తీసుకుంటాను అని కోపంగా అన్నాడు రాజేంద్రవర్మ. ఆ టైం ఎప్పుడు వస్తుందో నేను చూస్తాను అని అదో రకంగా నవ్వాడు మహేంద్రవర్మ. ఇదిలా ఉండగా రెస్టారెంట్ నుంచి వచ్చిన ఫుడ్ని తిరిగి పంపించిన హాస్ని ఆ సాయంత్రం ఆఫీస్ నుండి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలో తెలియక కాసేపు అలాగే నిలబడిపోయింది. మా ఇంటికి వెళ్తే ఒక గోల, ప్యాలెస్కి వెళ్తే విరాట్ని చూడాల్సి వస్తుంది. అది నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ వెళ్ళక తప్పదు అని నీరసంగా అనుకుంటూ అక్కడికే బయలుదేరింది హాస్ని. ప్యాలెస్కి రీచ్ అయ్యేసరికి విరాట్ కారు కనిపించడంతో, హిట్లర్ కూడా వచ్చేశాడా అనుకుంటూ లోపలికి వెళ్ళిన ఆమెకు హాల్లో సోఫాలో కాలు చాపుకొని కూర్చున్న విరాట్ కనిపించాడు. అతన్ని ఒక్క నిమిషం చూసి పట్టనట్లు స్టెప్స్ వైపు నడుస్తూ ఉంటే హాస్ని దగ్గరకు సరిత వచ్చి, మేడం, ఇప్పటికే చాలా లేట్ అయింది, మీరు సార్ డిన్నర్ చేస్తారా, వడ్డించమంటారా అని వినయంగా అడిగింది. చిరగ్గా ఉందని బాత్ చేసి వద్దామనుకున్న హాస్ని రోజు కంటే లేట్ అయిపోయిందని గ్రహించి, సరే వస్తున్నాను పద అని డైనింగ్ టేబుల్ వైపు నడిచింది. ఆమె కూర్చొని తింటున్న సమయంలో విరాట్ కూడా వచ్చి తన డిన్నర్ స్టార్ట్ చేశాడు. అతను రావడం చూసి ఫాస్ట్గా తినేసి అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోయింది హాస్ని. కాసేపటికి విరాట్ కూడా ఫినిష్ చేసి వెళ్ళిపోవడంలో టేబుల్ క్లీన్ చేస్తూ, ఇద్దరు ఇంత సీరియస్గా ఉన్నారు, మళ్ళీ ఏమైనా గొడవ జరిగిందా? సార్ కూడా రాత్రంతా ఇంటికి రాలేదు, మేడం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఏం జరిగిందో నీకేమైనా తెలుసా అని సూరజ్ను అడిగింది సరిత. ఏమో నాకేం తెలుసు అని బయటకని, ఏదో జరిగింది, సార్ ముఖం చూస్తూ ఉంటే విషయం సీరియస్ అనిపిస్తోంది అని ఆలోచనలో పడ్డాడు సూరజ్. విరాట్ రూమ్లోకి వెళ్ళేసరికి బాత్ చేసి వచ్చిన హాస్ని మంచం చిరున పడుకొని కళ్ళు మూసుకుంది. అతనితో జరిగిన తన పెళ్లి గురించి ఆలోచనలో పడింది. ఇప్పటికి కూడా ఆ పెళ్లి తప్పని, సహజంగా జంటల మధ్య 3 సంవత్సరాల వయసు తేడా ఉంటే అన్యోన్యంగా ఉంటారని, కానీ వాళ్ళిద్దరి మధ్య చాలా ఎక్కువ గ్యాప్ ఉండటం వల్ల అభిప్రాయ భేదాలు ఎక్కువ వస్తాయని, ఇద్దరికీ ఏమాత్రం సరిపోదనే ఒపీనియన్లోనే ఉంది. ఆమె వైపు నిర్లిప్తంగా చూసి ఫ్రెష్ అయి వచ్చి మరోవైపు పడుకొని దీర్ఘాలోచనలో మునిగిపోయాడు విరాట్. కాసేపటికి ఆమె గాఢ నిద్రలోకి వెళ్లడంతో
నిదానంగా ఆమెను తన గుండెల మీద పడుకోబెట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టి గట్టిగా హత్తుకొని పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచి చూసిన హాస్నికి తన ఉన్న పరిస్థితి గమనించి ఉలిక్కిపడి పైకి లేచింది. ఆ కదలికకి కళ్ళు తెరిచిన విరాట్ను చూసి, సారీ, నిద్రలో తెలియకుండా మీకు దగ్గరకు జరిగినట్లున్నాను అని చెప్పి ఫాస్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయింది హాస్ని. ఆమె వెళ్ళిన విధానానికి విరాట్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. నీ మనసులో ఇప్పటికీ ఎప్పటికీ నేనే ఉంటాను హాస్ని. వేరే ఎవరిని అక్కడికి రానివ్వను. ఒకవేళ ఎవరైనా రావాలని ట్రై చేసినా నిర్దాక్షిణ్యంగా తప్పించేస్తాను అని స్ట్రాంగ్గా అనుకున్నాడు. మరుసటి రోజు మధ్యాహ్నం కంపెనీలో తన క్యాబిన్లో గేమ్ ఆడుకుంటున్న హాస్ని దగ్గరికి వచ్చి, లంచ్ చేయడానికి బయటకు వెళ్దామా అని అడిగింది కీర్తి. సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు అని కోపంగా అన్న ఆమెతో, నీకంతా మొండితనం ఎందుకు హాస్ని? అసలు 2 రోజుల నుండి తేడాగా ఉంటూ ఉన్నావు. మళ్ళీ విరాట్ గారితో గొడవ ఏమైనా జరిగిందా అని అడిగింది. అవునని తలూపి దిగాలుగా కూర్చున్న హాస్నితో, వాళ్ళ అమ్మను సేవ్ చేసింది నువ్వే అని తెలిసి చెప్పనందుకు గొడవ పడ్డావా అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూసింది కీర్తి. అవును, వాళ్ళ అమ్మను కాపాడితే పెళ్లి చేసుకోవాలని రూల్ ఏమైనా ఉందా? ఎంతో కొంత డబ్బిచ్చి వదిలేయచ్చు కదా, కనీసం అప్పుడైనా నేను సంతోషంగా ఉండేదాన్నేమో అని ఉక్రోషంగా అంది హాస్ని. ఆమెకు విరాట్ తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడని భ్రమ ఉండేది. ఎప్పుడైతే ఈ పెళ్లి కేవలం కృతజ్ఞతతో చేసుకున్నాడని తెలిసిందో అప్పుడే హాస్ని మనసు ముక్కలైపోయింది. ఈ పెళ్లికి ఎలాంటి అర్థం లేకుండా పోయిందని బాధపడింది. హాస్నికి ఏమని సమాధానం చెప్పాలో తెలియలేదు. అలాగని దిగులుగా ఉంటే చూడలేక డైవర్ట్ చేయడానికి, ఈరోజు నేను ట్రీట్ ఇస్తాను, ఎక్కడికి వెళ్ళాలో ఏం తినాలో అంతా నీ ఇష్టం అని అంది కీర్తి. ఈరోజు నీకేమైందే? నాకేదో క్లాస్ ఇస్తావని రెడీగా కూర్చుంటే బయటికి వెళ్ళే ప్రపోజల్ పెట్టావు అని ఆశ్చర్యంగా చూసింది హాస్ని. చెవిటివాడి ముందు శంఖ మోదటం, నీకు మంచి చెప్పడం శుద్ధదండగా అని తెలుసుకున్నాను. అందుకే డ్రాప్ అయిపోయాను. కానీ నా ఫ్రెండ్ అలా ఉంటే చూడలేక ఈ ప్రపోజల్ పెట్టాను. పద వెళ్దాం అని ఆమె చేయి పట్టుకొని బయటికి నడిచింది కీర్తి. ఇద్దరు గేట్ దగ్గరికి వచ్చేసరికి స్మిత కార్ దిగుతూ కనిపించింది. ఆమెను చూస్తూ ఉండటంతోనే, హాస్ని, నేను లంచ్కి రావట్లేదు, నువ్వు వెళ్ళిపో అని అరిచి అటువైపు పరుగు తీసింది కీర్తి. ఒసే రాక్షసి, ఇది అన్యాయమే అంటూ ఆమె వెనకే వెళ్ళిన హాస్నికి అప్పటికే స్మిత దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటున్న కీర్తి కనిపించింది. దీని పిచ్చి తగలయ్యా, ఆ మేకప్ మొహం కోసం బెస్ట్ ఫ్రెండ్ అయినా నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. చెప్తా దీని పని అని కోపంగా పళ్ళు నూరుకుంటూ, కీర్తి, నీ పని అయిపోతే స్టార్ట్ అవుదాం అని పిలిచింది. అయితే ఆమె మాటలకు ఏమాత్రం పట్టించుకోకుండా, స్మిత మేడం, మీతో ఒక ఫోటో తీసుకోవచ్చా అని ఆశగా అడిగింది కీర్తి. యా ష్యూర్ అని స్టైల్గా అన్న స్మిత వైపు హ్యాపీగా చూస్తూ, హాసిని, మా ఇద్దరిని ఒక ఫోటో తీయవే ప్లీజ్ అని మొబైల్ ఆమెకిచ్చింది. అప్పటికే ఎంప్లాయీస్ అందరూ వాళ్ళని ఆశ్చర్యంగా చూడటంతో ఒళ్ళు మండిపోయిన హాస్ని కోపంగా ఒక 4 స్నాప్స్ తీసి మొబైల్ కీర్తి చేతిలో పెట్టింది. థ్యాంక్ యూ అంటూ గబగబా గ్యాలరీ ఓపెన్ చేసిన కీర్తికి తలలు లేకుండా ఓన్లీ బాడీ మాత్రమే ఉన్న ఫోటోలు దర్శనమిచ్చాయి. హుసే రాక్షసి, ఇదంతా కావాలని చేశావు కదా, నీకేం అన్యాయం చేశానే, రాక రాక ఒక మంచి ఛాన్స్ వస్తే చెడగొట్టావు అని కోపంగా అంటూ మళ్ళీ స్మిత దగ్గరకు పరిగెట్టింది కీర్తి. సచ్చింది గొర్రె, దానికోసం నన్ను ఇగ్నోర్ చేస్తుందా, మంచి పనైంది అని నవ్వుకుంటూ గేట్ బయటకు వచ్చిన హాస్నికి కార్ నుండి దిగుతూ కనిపించాడు మహేంద్రవర్మ. హాస్ని కంపెనీకి మహేంద్రవర్మ ఎందుకు వచ్చాడు? ఇందులో ఏమైనా ప్లాన్ ఉందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.